ఇరాన్పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్తో రక్షణ సహకార ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్లు మెలోనీ ప్రకటించారు. ఇరాన్పై యుద్ధం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోప్ లియో 14పై చేసిన వ్యాఖ్యలను జార్జియా మెలోనీ తీవ్రంగా ఖండించారు. ఒక దేశాధినేత మత పెద్దల విషయంలో ఇలాంటి వైఖరి ప్రదర్శించడం సరికాదన్నారు. మతపరమైన నిర్ణయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు. పోప్కు శాంతి, మానవతావాదం గురించి మాట్లాడే హక్కు ఉంటుందని మెలోనీ వ్యాఖ్యానించారు. ఇరాన్పై జరుగుతున్న యుద్ధంలో ఇటలీ పాల్గొనబోదని మెలోనీ ఇప్పటికే స్పష్టం చేశారు. యుద్ధ అవసరాలకు తమ భూభాగాన్ని అమెరికా విమానాలు వాడుకోవడానికి ఇటలీ నిరాకరించినట్లు సమాచారం. లెబనాన్లోని ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక బలగాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడం కూడా ఇటలీకి ఆగ్రహం కలిగించింది. రక్షణ సహకార ఒప్పందాన్ని రద్దు చేయడం ద్వారా ఇజ్రాయెల్ యుద్ధ విధానాల పట్ల ఇటలీ తన నిరసనను గట్టిగా వినిపించింది.